లార్డ్ రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరుడు సహోదరి ప్రియమైన బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మనము దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆత్మీయ ఆహారం అనేది మన ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను, దేవుడు పొందపరిచినటువంటి వాక్యములను ధ్యానించుకొని మన జీవితాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయన వెలుగు, అదేవిధంగా దేవుని కృపలో మనము మన కుటుంబాలను, మన క్రియలను నడిపించుకోవడానికి దేవుడు మనకి మంచి కృపను కలుగు చేస్తారన్న విశ్వాసంతో మనము ప్రతిదినము ఒక వాక్యముతో మన దినాన్ని ప్రారంభించాలి. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు యథావిధిగా మనం కొనసాగిస్తున్నటువంటి సువార్తలలో లోకా సువార్త 23వ అధ్యాయం గురించి మనము ఈరోజు ఈ యొక్క 56 వచనాల్లో ఏదైతే లోకా సువార్త 23వ అధ్యాయంలోని 56 వచనాలకు సంబంధించినటువంటి వాక్య సమాచారము ఏ మాదిరిగా బైబిల్లో పొందుపరిచి ఉన్నది, దీనిని మనం ఏ విధంగా తెలుసుకుంటే మనము చదువుకోవటానికి కానీ, అదేవిధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి కానీ, వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు కానీ, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కానీ, అదేవిధంగా ఈ యొక్క వచనాల్లో, ఈ యొక్క 56 వచనాల్లో జరిగిన సందర్భాలు ఏంటి, ఇందులో ఏ ఏ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఈ యొక్క సారాంశము దేనికి సంబంధించి ఉన్నది అనే విషయాలను కూడా మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీనిని మనము ధ్యానించుకున్న తర్వాత వాక్యానుసారమైన జీవితాన్ని గడపడానికి, వాక్యం ఏం చెబుతుందని తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైన విషయాలు మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రీతిగా మనం చూసినట్టయితే ఈ యొక్క 23వ అధ్యాయంలో మనం చూస్తే సుమారుగా 56 వచనాలు పొందుపరచడం జరిగి ఉంది. ఈ యొక్క 56 వచనాల్ని ఎన్ని సందర్భాలు ఇందులో ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి 5 వచనాలకు సంబంధించి పిలాతు సమక్షంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రెండవ భాగంగా మనం చూసుకున్నట్టయితే 6 నుంచి 12 వచనాల్లో హేరోదు సమక్షంలో తిరిగి మరలా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మూడవ భాగంగా మనం చూసినట్టయితే 13 నుంచి 25 వచనాలలో మరణదండన విధించటం, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటి నేరారోపణ, ఏదైతే అబద్ధపు నేరారోపణ, అక్రమంగా ఆయన నిర్బంధించి ఏదైతే నేరారోపణ చేసి ఆయన మరణదండనం విధించడం గల కారణము ఈ యొక్క వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 26 నుంచి 49 వచనాలలోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సిలువ వేయటం జరిగింది. ఆ తర్వాత చివరగా మనం చూస్తే ఈ యొక్క 50 నుంచి 56 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సమాధి చేసేటువంటి క్రియలు ఏ రకంగా జరిగాయి అనేవి ఈ వచనాల్లో పొందుపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అనేది మనం చూసినట్టయితే సువార్తలలో చివరి అధ్యాయాలలో మీరు చదువుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పస్కాను భుజించిన తర్వాత ఆయన యొక్క నిర్గమం గురించి ఆయన తెలియజేస్తూ ఆయన మరణ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను, జరగబోయేటువంటి విషయాలను శిష్యులకు ఉద్దేశిస్తూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం చూసినట్టయితే గడిచినటువంటి 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ముందుగా మొదటిసారి ప్రధాన యాజకులు వారి ఇంటికి తీసుకుని పోవడం జరిగింది. ఆ తర్వాత మహాసభలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మరలా మూడవసారి పిలాతు దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత హేరోదు దగ్గరికి 4వసారి తీసుకురావడం జరిగింది. మళ్ళీ హేరోదు తిరిగి మరలా పిలాతు దగ్గరికి పంపించడం జరిగింది. కేవలం ఆయనను ఉద్దేశించి తీర్పు తీర్చుటకు ఎటువంటి కారణం లేకపోవడం వల్ల ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన పట్ల నేరాన్ని మోపి ఈ యొక్క రాజుల దగ్గరికి పంపిస్తున్న క్రమంలో జరిగినటువంటి మాటలు, చివరగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సిలువకు అప్పజెప్పడము, ఆయనని సమాధి చేయడము, ఈ యొక్క సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా ఈ 5 భాగాల్లో 56 వచనాల్లో పొందడం జరిగింది. అసలు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క
56 మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద మోపినటువంటి నేరం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే అది ఇక్కడ మనము 23వ రెండవ వచనము 23వ అధ్యాయంలో 2వ వచనం. ఇతడు మన జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద మోపినటువంటి నేరము ఇక్కడ ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ సమస్తము యూదులలో వారు మోపినటువంటి ఒకే ఒక కారణం ఏంటట? కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. అంటే వారికి వేరొక రాజు లేడు. మెస్సయ్య అనే ఒక వ్యక్తిని వారు నమ్మరు. యూదులకు రాజుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు ఒక ధర్మశాస్త్రాన్ని నిర్మించినటువంటి తండ్రి యెహోవా కుమారుడైనటువంటి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి సర్వ అధికారాన్ని పొంది ఉండి సర్వ సమాజం మీద, అటు యూదులు కానీ సమస్త జనుల మీద కానీ అందరి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది అన్నప్పటికీ కూడా యూదులు ఆయనను మెస్సయ్యగా కానీ ఒక రాజుగా కానీ వారు నమ్మడానికి ఇష్టపడలేదు. తద్వారా వారు ఏంటి అంటే ఆయన మీద ఒక అబద్ధమైన నేరాన్ని మోపి ఆ నేరానికి శిక్ష అనుభవించాలని ఈ యొక్క క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని పిలాతు వద్దకు పంపించడం, అక్కడ పిలాతు యేసుక్రీస్తుల వారి మధ్య కొన్ని మాటల సంభాషణలు జరిగిన విషయాలు, అదేవిధంగా హేరోదు సమక్షంలో కూడా కొన్ని విషయాలు సంభవించడము, కొన్ని విషయాలు మాట్లాడడము. ఈ క్రమంలో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పిలాతు, హేరోదులు వీరు స్నేహం కూడా మెరుగుపడిందనే ఒక అంశాన్ని కూడా ఇక్కడ మనకు పొందపరచడం జరిగింది. అది మనం చూసినట్టయితే ఇక్కడ పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరికొకడు మిత్రులైరి. మరి ఈ మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిలువ శ్రమలలోని ఆయన పట్ల ఈ యొక్క సభలలో జరిగినటువంటి వాదనలను సంపూర్ణముగా పూర్తి చేయించి ఆయన మీద అబద్ధ నేరాన్ని మోపి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఈ ప్రజల పాపముల నుండి రక్షించుట కొరకు వచ్చి ఆయన మన యొక్క పాపాలను సమస్తాన్ని కూడా ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడినటువంటి మనము ఈ విషయాలను క్లుప్తంగా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఒక అంశం ఇందులో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి ఆ అంశం అనంటే, ఇందులో అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం చాలా విలువైనది. దేవుని వాక్యము, ప్రతి వాక్యము కూడా మనము దేవునితో కనెక్టివిటీ ఉన్నట్టు వాక్యమే. అయితే కొన్ని సందర్భాలు కానీ, కొన్ని ప్రవచనాలు కానీ, కొన్ని వచనములు కానీ, అదేవిధంగా కొన్ని వాగ్దానాలు కానీ దేవుడు మానవులను ఉద్దేశించి తెలియజేసిన రీతిగా వాటిని మనము ధ్యానించుకొని సాక్షాత్తు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ సర్వ సృష్టికి అధికారైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఆయన తెలియజేసినటువంటి మాటలన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలి, మనం ధ్యానించుకోవాలి. ప్రతి మాటని కూడా మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వచనాలను మనం ధ్యానించుకోవడం జరుగుతుంది. మరి ఈ వచనాల కన్నా ముందుగా ఒకసారి ఒక అంశాన్ని మనం చూసినట్టయితే ఈ యొక్క 5 భాగాలలో చివరి భాగం అనేటువంటి 50 నుంచి 56 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సమాధి చేసినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. అందులో మనం చూసినట్టయితే అందరూ కూడా బైబిల్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి 50 నుంచి 56 వచనాలు మనం చూసినట్టయితే, అరిమతయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఏదైతే ఈ అరమత యోసేపు అనే ఒక వ్యక్తి దేవుని రాజ్యం ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మోపినటువంటి నేరాన్ని కూడా ఆయన విశ్వసించకుండా ఏదైతే సమస్తము కూడా దేవుని రాజ్యము కొరకు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఈ యొక్క యోసేపు ఒక పాత్రను ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, ఈ యోసేపు అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరము ఏదైతే ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని
తీసుకొనుటకు పిలాతుని వద్దకు వెళ్ళి అక్కడ ఆయన ద్వారా అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క శరీరాన్ని ఏ మాదిరిగా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారు, ఖననం అనేది ఏ విధంగా జరిగింది, ఆయనకి తొడిగినటువంటి బట్టలు ఏ రకంగా ఉన్నాయనే విషయాలు కూడా మనకి ఇందులో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఆ దినమున సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము ఆరంభము కావచ్చు. అప్పుడు గలిలయలో నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండిరి. ఈ యొక్క 50 నుంచి 56 వచనాల్లో ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సంపూర్ణముగా ఆయన 3వ దినము లేచి పునరుద్ధారణముగా ఆయన తిరిగి మరలా సజీవుడిగా ఈ సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కనబడతారని ఆయన మొదటి రాకలో జరిగినటువంటి సత్యానికి ముందుగా జరిగినటువంటి ఈ యొక్క సమాధి కార్యక్రమాలలోని అరిమతయి యోసేపు చేసినటువంటి క్రియల గురించి ఇందులో పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి నీతిమంతుడు, అదేవిధంగా సజ్జనుడు. ఈయన తెగించి అంటే పిలాతుని వద్దకు వెళ్ళి ఆ యొక్క శరీరాన్ని గురించి అడిగినటువంటి గొప్ప వ్యక్తిగా కూడా మనము ఈ యొక్క వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి చివరగా మనం చూసినట్టయితే ఈ యొక్క అధ్యాయంలో 23వ అధ్యాయంలో కొన్ని ధ్యాన వచనాలు, అంటే వ్యక్తిగతంగా ఈ అధ్యాయాన్ని ప్రారంభించి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత 56 వచనాలు చదివిన తర్వాత ఇందులో ఎక్కడైనా మన జీవితానికి అప్లై చేసుకోవాల్సిన వచనాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ అప్లై చేసుకోవాలంటే అవి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసిన మాటలు ఏంటి అనేది క్లుప్తంగా మనం తెలుసుకుంటే ఆ వచనాల్ని మన హృదయంలో మనం ధ్యానించుకుంటూ ప్రార్థిస్తున్నట్లయితే వాక్యం ద్వారా మనం బలపడమే కాకుండా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని మనం పొందుతాం. అటువంటి ధ్యాన వచనాలు ఏంటో ఈరోజు మనం చూద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో 28వ వచనాన్ని మనం చూసినట్టయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో 28వ వచనం ఏంటి అనేది చూస్తే సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఒక మాట, ఆయన మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు జరిగినటువంటి మాటలు ఏంటి అంటే, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏడుస్తున్నటువంటి స్త్రీలను కానీ అక్కడ నుండి ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి అంటే, మీరు మీ యొక్క కుమార్తెల గురించి మీ కుమారుల గురించి ఏడవండి, వారి యొక్క జీవితాలను నీతి వైపు మార్గం వైపు, సత్యం అనే మార్గం వైపు, యథార్థత అనే మార్గం వైపు, విశ్వాసం అనే ఒక మార్గం వైపు నడిపించుటకు వారి ఎడల మీరు దుఃఖంగా ఉండి వారి కోసము ఏడవండి తప్పించగానే నా గురించి కాదు అని స్పష్టంగా ప్రజలను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాట. ఆ తర్వాత మనం చూసినట్టయితే 34వ వచనము, ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఈ యొక్క శిలువ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆయన ఇరువైపులా కుడివైపున ఎడమ వైపున ఇద్దరు బందిపోటు దొంగలు కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఆ సమయంలో వారిని ఉద్దేశించి మాట్లాడిన గొప్ప మాట ఏంటి అంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క బందిపోటు దొంగలు ఎన్నో మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అనేక రకాలుగా మాట్లాడడం అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని క్షమించమని తండ్రిని వేడుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 43వ వచనం, ఈ 43వ వచనంలో కూడా సాక్షాత్తుగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. ఏంటి ఆ మాట అనేది మనం చూస్తే, అందుకు ఆయన, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అను. ఏదైతే ఈ బందిపోటు దొంగల్లో ఒక వ్యక్తి యథార్థంగా ఆయన ఎటువంటి మేము తప్పు చేసిన వారమి, మాకు ఈ శిక్ష పొందడానికి మేము అర్హులమే, కానీ నువ్వు ఏ శిక్ష లేనటువంటి వాడివో ప్రభువా, నీకు ఇటువంటి శిక్ష రావడం మేము బాధపడుచున్నామని చెప్పినటువంటి ఆ వ్యక్తి మాటలను, ఆయనలో ఉన్నటువంటి నిజాయితీని, ఆ మాటల్లోని ప్రతిదీ కూడా అందులో ఉన్నటువంటి సంపూర్ణమైన నమ్మకాన్ని గ్రహించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనకు తెలియచేసినటువంటి గొప్ప మాటే, నాయుడు నాతో పాటుగా పరదేశిలో ఉంటివి అనే ఒక గొప్ప మాట. ఆ తర్వాత చివరగా మనం చూస్తే 46వ
వచనం. ఇది మనందరినీ కలిచివేసిన మాట. మనము ఏదైతే మన సమస్తాన్ని కూడా అధికారం కలిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనము విశ్వాసముతో నిత్యము కూడా ప్రార్థిస్తూ ఎడతెరకగా దివారాత్రులు వాక్యములతోని ప్రార్థనలతోని సహవాసముతోని సంఘాలతోని మనం ఈరోజు ఈ మాదిరిగా ఉంటున్నాము అంటే ఆయన మరణంలో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి, చివరి మాట ఏంటి అనేది బైబిల్లో మనం చూసినట్టయితే 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచెను. అంటే సమస్తము కూడా ఆయన తెలియజేసి తండ్రి చిత్తానుసారంగానే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి, నీ చిత్తానుసారంగా జరగాలి దేవా, నీ చిత్తం ద్వారా జరిగించాలి అని చెప్పి సర్వ అధికారము ఉన్నప్పటికీ కూడా మనిషి కుమారుడుగా మనతో పాటు ఉండి ఆయన మొదటి రాకట్లోని సమస్త బాధలను భరించి సమస్త శ్రమలను తట్టుకొని ప్రతి శ్రమను కూడా ఆయన జయించి సహించి శిష్యులకు సమస్త విషయాలను తెలియజేసి చివరగా ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు కూడా దేవా తండ్రికి మొరపెట్టి ఆయన చనిపోవడం అనేది జరిగింది. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అధ్యాయాలు చివరి అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనం అందరం కూడా చాలా భావోద్వేగానికి లోనవుతాం. సువార్తలలో చివరి అధ్యాయాలు, ముఖ్యంగా మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఈ చివరి 4 అధ్యాయాలని మీరు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా భావోద్వేగానికి లోనవడమే కాకుండా మన రక్షకుడు మన పట్ల ఆయన మోసినటువంటి భారాన్ని మనము తలుచుకున్నప్పుడల్లా మనము ఆయన ఎడల ప్రేమ కలిగి ఉండి ఆయన ఎడల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి నీతి మార్గాన్ని ఆయన చెప్పినటువంటి బోధనలు ఆయన చేసినటువంటి ప్రకటనలను సమస్త విషయాలన్నింటినీ కూడా మనము విశ్వాసంతో ముందుకు నడుచుకున్నట్లయితే ఆయన యొక్క మరణంలో ఆయన మనకు తెలియజేసినటువంటి మాటల పట్ల మనము అట్టి జీవితాన్ని కూడా మనం నడుచుకున్నవారు అయితే ఆయన రెండవ రాకట్లో మనము కూడా ఆయనతో పాటు ఉండి జీవించే అవకాశాన్ని మనం పొందుతామని, అదేవిధంగా పరలోక వారసత్వాన్ని మనం కలిగి ఉంటామని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేటి దినము మనము లూకా సువార్త 23వ అధ్యాయంలో సమయం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క 56 వచనాలకు సంబంధించినటువంటి వాక్య సమాచారాన్ని నేటి దినం మనం తెలుసుకోవడం జరిగింది. మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లోని మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసేలాగా వాక్యాన్ని పూర్తిగా చదువుకొని వాక్యాన్ని అర్థం చేసుకొని జీవించడానికే దేవుడు కృపను కలిగి ఉండాలని మనం ప్రార్థిద్దాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం కలిసి ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడు దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ప్రభువా, నేటి దినము ప్రభువా తండ్రి, నీ బిడ్డలమైన మాతో ప్రభువా తండ్రి నాయన మీరు కూడి ఉండి ప్రభువా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నీ మాటలను ధ్యానిస్తుండగా ప్రభువా, నీ మాటలను బోధిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపించినందుకు గాను మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఆనాడు ప్రభువా తండ్రి మీ మొదటి రాకల్లో ప్రభువా తండ్రి నాయన సమస్త ప్రజల మధ్య, అధికారుల మధ్య, రాజుల మధ్య ప్రభువా తండ్రి నాయన నీతిమంతుడు అయినటువంటి వాడు, సత్యమంతుడు ప్రభువా, యథార్థమంతుడు ప్రభువా, మా ఎడల ప్రేమ కలిగిన మా దేవ, ఏ ప్రజలనైతే ప్రభువా తండ్రి నువ్వు ఆశీర్వదించి దీవించి ఉన్నావో ప్రభువా తండ్రి, అట్టి ప్రజలు ప్రభువా తండ్రి అవిశ్వాసముతో అపనమ్మకంతో ప్రభువా తండ్రి నాయన అన్యాయంగా ప్రభువా తండ్రి నాయన సిలువకు ప్రభువా తండ్రి నాయన సిలువలో ప్రభువా తండ్రి మరణించులాగన వారు ఒక అబద్ధ సాక్ష్యాల ద్వారా ప్రభువా తండ్రి మీ మరణానికి కారణమై ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ కూడా ప్రభువా నాయన ప్రవచనములు లేఖనముల ఆధారంగా ప్రభువా నాయన సమస్త జనులు ఎక్కడైతే సిలువ మరణం పొంది ఉన్నారో ఆ సమస్త జనుల మధ్య తిరిగి మరల 3వ దినము మీరు పునరుద్ధరణే ఈ లోకానికే ప్రభువా సజీవుడిగా రక్షకుడుగా ఈ లోక రక్షకుడుగా ప్రభువా తండ్రి మీరు ఉన్నారని సత్యాన్ని ప్రభువా తండ్రి మీరు నిరూపించి ఉన్నారు. ఈ సత్యాన్ని బట్టుగాను ప్రభువా తండ్రి నీ బిడ్డలమైన మేము ప్రభువా నాయన నీ వాక్యంలోని ప్రభువా నాయన ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము తెలుసుకుని ప్రభువా సత్యాన్ని గ్రహించుకొని ప్రభువా తండ్రి నాయన విశ్వాసముతో నిత్యము కూడా ప్రభువా తండ్రి నీ నామంలోని నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తూ మా విజ్ఞాపనలను ప్రభువా నీకు తెలియజేస్తూ ప్రభువా నాయన
మా ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ప్రభువా తండ్రి నాయన, ఒక క్రైస్తవుడుగా ప్రభువా తండ్రి నాయన, నీ నామాన్ని గణపరిచేటటువంటి గొప్ప దివ్యమైనటువంటి జీవితాన్ని మాకు కలుగు చేయమని, అదే విధంగా మా తోటి సహోదరులను ప్రభువా తండ్రి, సహోదరులను ప్రభువా తండ్రి, ఈ రక్షణ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారములు మీరు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని నేను క్షమించులాగా తండ్రి మా అపరాధములు క్షమించు. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి నేటి దినము ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి 56 వచనాలని ఈరోజు ఉదయకాలంలో మన అందరం కూడా మన యొక్క విలువైన సమయాన్ని ముందుగా దేవునికి అప్పగించుకొని, ఆ తర్వాత నిత్యము కూడా మీ క్రియలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మొదట ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించి, క్రియలు కూడా, విజ్ఞాపనలు కూడా దేవునికి విడిచిపెట్టి మన ప్రయాణాలు మనం ప్రారంభించినట్టయితే, మన దేవాతి దేవుడు, సర్వ సృష్టికి అధికారి, మన మీద ప్రేమ చూపించేవాడు, మన మార్గాలను కూడా సఫలం చేస్తాడు, ఫలవంతమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడి జీవిద్దాం. తిరిగి మరలా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ కూడా మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం తరపున గాడ్ బ్లెస్ యూ.